అట్లా చేయాలి ఇట్లా చేయాలి, అద్దం లెక్కన శుభ్రంగా ఉండాలి, రోడ్లు తేటగా ఊడవాలి, చెత్త పారేయొద్దు అని మీటింగ్లు పెట్టి చెప్తుంటారు మన లీడర్ సాబులు. వాళ్ళు చెప్తుంటే అబ్బా సారి ఏం చెప్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా ఒక చెయ్యొచ్చు కదా అని అంటే పానం దరియదు. సఫాయి కార్మికులకు ముచ్చట్లు మాత్రం బాగా చెప్తుంటారు అని అనుకుంటారు కొంతమంది. కానీ అందరు ఎట్లేం ఉండరులో కొంతమంది మనం చెయ్యాలి పక్కన వాళ్ళతోని పని చేపియాలి అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇక గీళ్ళ లెక్కన పొలకబట్టి ఊడ్సుడు, చెత్త బుట్టలు ఎత్తుడు, పెద్ద డబ్బాలు వేసుడు, నాయనో కాడ కొడుకో కాడ కార్మికులతోని కలిసి చెత్తూకిర్రు. చెత్త లేని రాష్ట్రాన్ని తయారు చేయాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యం పెట్టిరు. ఇట్లా పొద్దుగాల పశ్చిమ గోదావరి జిల్లాలున్న తణుకుకు పోయిన సీఎం సారు ఎన్టీఆర్ పార్క్ కాడ సఫాయి కార్మికులతోని కలిసి గిట్ల చెత్తూకి తట్టలకెత్తిండు. అటంక తణుకుల మీటింగ్ పెట్టి చెత్త లేకుంటే ఎట్ట చేస్తాడో చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఏమి చెప్పినా ఇని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. అందరూ సారుకు పసుపు పచ్చ పూలు ఇస్తే సారు ఎర్ర గులాబీ పూలు ఇచ్చిండు పబ్లిక్ కు. ఓ కాడ బుడ్డ పిల్లని దగ్గరికి తీసుకొని ముద్దు చేసిండు కూడా. ఇటు నాయన అడుగు జాడలనే కొడుకు మంగళగిరిలున్న ఏకో పార్కు కు పోయి సఫాయి కార్మికునితోని కలిసి చెత్తనంతా ఊకిండు. అటంక గిట్ట బుట్టలకెత్తి డబ్బల పోసిండు. మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి. మాకు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మేము అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. సులభం, దోమలు ఉండవు. రెండోది కాలువలో ఎవడు చెత్తేయడు, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఏమేం చేస్తే మంచిగా ఉంటది? మంగళగిరిని అలికి పూసినట్టు చేయాలంటే ఏం చేయాలి? ఏడబడితే ఆడ పబ్లిక్ చెత్త వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పార్కు వచ్చేటి పబ్లిక్ ఏమనుకుంటారు అనేటి అన్ని అన్నని అడిగి తెలుసుకున్నాడు. నడమ వాళ్ళ ఇల్లాకి లేని ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు అనేటి అన్ని వివరంగా అడిగి తెలుసుకున్నాడు. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధులు. ఆయన పెద్ద పోస్ట్ ఉంటుంది. ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంట. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం. ఇట్లా ఊకి ఎత్తిపోసుడు ఒడిచినాక పసుపు పచ్చ చెల్ల బట్ట కప్పి కొత్త బట్టలు పెట్టిండు కార్మికునికి. అటు పార్కుకు వచ్చిన వాళ్ళతో కూడా జరంతసేపు మాట్లాడి ఏమేం చేయాలనో అడిగి తెలుసుకున్నాడు మంత్రి సారు. ఇట్లా ఓకెళ్ళ నాయన ఇంకొకెళ్ళ కొడుకు ఇద్దరు చెరువులోకి రాష్ట్రాన్ని నున్నగా చేసేటి కార్యం ముంగటేసుకున్నారు అన్నట్టు. అయినా గవర్నమెంట్ వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు కానీ పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏడబడితే ఆడ చెత్తేస్తామంటే నడవదిగా. మీరు ఉండేటి ఇల్లునంత శుభ్రంగా ఉంచుకుంటారో గల్లీలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటేనే బీమార్లకు దూరంగా ఉంటారు. చూసుకోరు మరి.